వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖరగురుం ప్రణమామి ముదాన్వహం. మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వరः బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. మహాపెరివ నమో నమః. బాదామి బనశంకరి నమో నమః. నేటి నుండి సంపూర్ణ రామాయణ ప్రవచనం ప్రారంభం కానున్నది. సంపూర్ణ రామాయణ ప్రవచనము కేవలం ఈశ్వరానుగ్రహము. అది ఎంతో ఈ అనుగ్రహం ఉంటే తప్ప ప్రవచనం చెప్పలేము, వినలేము, చదవలేము. ఇది గురుదేవుల అనుగ్రహంతో మాత్రమే సాధ్యపడుతుంది. అన్యథా సాధ్యపడే విషయం కానే కాదు. సంపూర్ణ రామాయణం ఎందుకు చదవాలి? ఈ రామాయణం ఎక్కడ ప్రారంభమైంది? ఎక్కడి నుండి వచ్చింది ఈ రామాయణము? రామాయణం ఆది కావ్యము. ఎక్కడి నుండి వచ్చింది భూలోకానికి అంటే పెద్దలు వేద పండితులు ఒక మాట చెప్తారు. రామాయణము మొట్టమొదట బ్రహ్మదేవుడు రచించాడు. ఆ బ్రహ్మదేవుడు రచించిన రామాయణం 100 కోట్ల శ్లోకాలతో కూడుకున్నది. అంత పెద్దది రామాయణము. ఆ 100 కోట్ల శ్లోకాలతో ఉన్న రామాయణాన్ని చూసి దేవతలు, ఓ బ్రహ్మదేవా, మేము ఇంత పెద్దటి రామాయణ కావ్యాన్ని చదవలేమయ్యా, దీన్ని కుదించు అని అడగ్గా ఆయన బృహస్పతి దేవగురు బృహస్పతి చేత 1,000,000 శ్లోకాలకు కుదింపజేశాడు బ్రహ్మదేవుడు. ఆ 1,000,000 శ్లోకాలతో ఉన్నటువంటి రామాయణాన్ని దేవతలు చదివేవారు. మోక్షం పొందాలంటే దేవతలు సైతము రామాయణ కావ్యం చదివి తీరవలసిందే. ఆ 1,000,000 శ్లోకాలు భూలోకానికి వచ్చేసరికి ఈ మనుష్యులు అల్పాయుష్కులు. వారు ముఖ్యంగా కలియుగంలో ధర్మాన్ని విడిచిపెట్టి అర్థకామముల వెంట తిరుగుతూ పాపాన్ని మూటగట్టుకొని ఎక్కడ లేని రోగాలను తెచ్చుకొని కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యంలో పడిపోయి అధర్మ మార్గంలో జీవిస్తూ ఉంటారు. వారికి 1,000,000 శ్లోకాలతో ఉన్న రామాయణం చదవలేరయ్యా, వీరికి ఇంకా కుదింపజేయి అని బ్రహ్మదేవుని వేడగా ఆయన వాల్మీకి మహర్షి, బ్రహ్మదేవుని అనుగ్రహం చేత పుట్టినవాడే వాల్మీకి మహర్షి. ఆయన మొట్టమొదట దొంగగా జీవించినప్పటికీ సప్తర్షుల చేత అనుగ్రహింపబడి రామనామోపదేశాన్ని పొంది వాల్మీకి అని పేరును పొందాడు. వాల్మీకి అంటే పుట్టలో నుంచి పుట్టినవాడు, పుట్టలో నుంచి బయటకు వచ్చినవాడు. అంటే తపస్సు చేసి ఆయన శరీరం మీద పుట్టలు పుట్టి అందులోంచి బయటపడ్డవాడే భూమిలోంచి బయట వచ్చినవాడు అన్న అర్థం కూడా వస్తుంది వాల్మీకి అన్న పదానికి. అటువంటి మహానుభావుని చేత రచింపబడినదే రామాయణము. అది 24,000 శ్లోకములతో కూడుకున్నది. 7 కాండలతో కూడుకున్నది. అదే బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. ఈ 7 కాండలతో ఉన్నటువంటిది రామాయణము. 24,000 శ్లోకాలతో కూడుకున్న ఈ రామాయణము ఎవరైతే చదువుతారో, ఎవరైతే వింటారో, ఎవరైతే దీన్ని చెప్తారో వారికి మోక్షము లభిస్తుంది. భక్తి శ్రద్ధలతో విన్నవాడికి లభించనిదంటూ వేరే ఏది ఉండదు. మరి ఎవరు చదవాలండి ఈ రామాయణము? ముఖ్యంగా చిన్న వయసులో ఉన్నవారు, పిల్లలు చదవాలి. ఎందుకు? అసలు జీవితం వాళ్ళదే కదా. భవిష్యత్తును నిర్మింపజేసేది పిల్లలే. అటువంటి పిల్లలు వినాలి. వృద్ధులు వినకూడదా? వృద్ధులు వినాలి. కానీ ముఖ్యంగా పిల్లలు విని తీరాలి, చదివి తీరాలి. మరి రామాయణం మనకేమిస్తుంది? రామాయణం ఇవ్వనిదంటూ ఏమీ లేదు. ఇది ఎలా సాధ్యము? తల్లిదండ్రుల మధ్య గొడవలు జరుగుతున్నాయి, రామాయణం చదువు ఎలా ఉండాలో తెలుస్తుంది. భార్యాభర్తలు గొడవ పడుతున్నారు, రామాయణం చదువు తెలుస్తుంది ఎలా జీవించాలో. ఉద్యోగంలో సరిగా ఉండడం లేదు, రామాయణం చదువు. మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి ఏంటో రామాయణం చదివితే తెలుస్తుంది. సోల్జర్స్ యుద్ధానికి సైనికులు సిద్ధమవుతున్నారు, రామాయణం చదవండి. యుద్ధం ఎలా చేయాలో రామాయణంలో యుద్ధకాండ నేర్పిస్తుంది. సోదరుల మధ్య గొడవ ఉంది, రామాయణం చదువు, మీకు సోదరులు ఎంత ఐక్యంగా ఉండాలో తెలుస్తుంది. ఇలా ప్రతి ఒక్క విషయము రామాయణంలో లేని విషయం అంటూ లేనే లేదు. మీకు జీవితంలో పుట్టినప్పటి నుంచి మీరు శరీరాన్ని విడిచిపెట్టేంత వరకు, శరీరం విడిచాక మోక్షం లభించడానికి మూల కారణము రామాయణము. ఇది గ్రహించాలందరూ. ఇప్పుడు రామాయణం మనకి ఏమి ఇవ్వలేదు, అన్నీ ఇవ్వగలదు. ఈ లోకంలో మనం కోరుకునే భోగాల నుంచి మనకు మోక్షం వరకు అన్నిటినీ రామాయణం ఇవ్వగలదు.
4 వేదాల సారాంశమే రామాయణము. ఎందుకు? రామో విగ్రహవాన్ ధర్మ. వేదం ఏం చెప్తుంది? ధర్మం చెప్తుంది. రాముడు ఎవరు? రాముడే ధర్మస్వరూపుడు. ఆ రాముని యొక్క రాముని యొక్క జీవితాన్ని తెలియజేసేదే రామాయణము. ఇప్పుడు మనకి రామాయణం ఏమీ ఇవ్వలేదు, అన్నింటినీ ఇస్తుంది. సకల వేద శాస్త్రములను చదివిన పుణ్యమంతా రామాయణం చదివినంత మాత్రం చేత లభిస్తుంది. కాబట్టి రామాయణ కావ్యం వినాలన్నా, చదవాలన్నా, చెప్పాలన్నా కేవలం ఈశ్వరానుగ్రహం ఉంటే మాత్రమే సాధ్యము. ఇప్పుడు తెలుసుకున్నాం కదా, రామాయణం వినడం వల్ల మనకు లభించనిదంటూ ఏమీ లేదు. రామాయణం ఎవరు చదవాలి? ముఖ్యంగా పిల్లలు చదవాలి లేదా వినాలి. పెద్దల నుంచి తెలుసుకోవాలి. వృద్ధులు తెలుసుకోవాలా? తీరవలసింది. ఎందుకంటే మోక్షం లభిస్తుంది రామాయణం తెలుసుకోవడం వల్ల. కాబట్టి ఇది రామాయణం గురించి ఎందుకు తెలుసుకోవాలి, ఎందుకు వినాలన్న విషయం. ఇప్పుడు రామాయణం ఎప్పుడు ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది అంటే, మొట్టమొదట సద్గురువు, జగద్గురువు అయినటువంటి బ్రహ్మదేవుని పుత్రుడైన నారద మహర్షి నుంచి ప్రారంభమవుతుంది. నారద మహర్షి లోక కళ్యాణకర్త. ఆయన ఎప్పుడు లోక కళ్యాణానికై పాటుపడుతూ ఉంటాడు. ఆయన జగద్గురువు. ఆయన మొట్టమొదట ఏం చేస్తాడంటే వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వెళ్తాడు. వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వెళ్ళగానే తపస్సు చేసుకుంటూ, ఆయన యొక్క సంధ్యావందనాది క్రతువులు చేసుకుంటూ, నిత్య కర్మానుష్ఠానం చేస్తున్నటువంటి వాల్మీకి మహర్షి ఆ యొక్క సద్గురువు అయినటువంటి నారద మహర్షిని చూడగానే ఆయన్ని స్వాగతించి అర్ఘ్యపాద్యాదులు సమర్పించి ఆయన్ని ఆహ్వానిస్తాడు. ఆయన యొక్క ఆహ్వానాన్ని స్వీకరించిన నారద మహర్షిని కూర్చున్న తర్వాత ఏ ప్రశ్న సద్గురు కనబడితే వేయాలో ఆ ప్రశ్నను వాల్మీకి మహర్షి వేశాడు. అదేమిటయ్యా? ఓం తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం. పరిప్రశ్న అంటే మీరు చెప్పే సమాధానం కోసం ఎంతో వినయంతో, విధేయతలతో, శ్రద్ధాభక్తులతో తెలుసుకోవాలని ఉత్సుకతతో ప్రశ్నిస్తున్నానయ్యా అని అడగడమే పరిప్రశ్న. ఇదే మాట మనకు భగవద్గీతలో అర్జునుడు శ్రీకృష్ణుడిని వేస్తాడు. అలా ఇక్కడ వాల్మీకి మహర్షి నారద మహర్షిని ప్రశ్నిస్తాడు. ఏమని ప్రశ్నిస్తాడంటే, కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో నసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషశ్చ సంయుగే ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హిమే మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం. 16 గుణములున్నటువంటి పురుషోత్తముడు నేను ఉన్నటువంటి కాలంలో నా కంటికి కనపడేలాగా ఈ భూమి మీద ఎవరైనా ఉన్నాడా అని వాల్మీకి మహర్షి నారద మహర్షిని ప్రశ్నిస్తాడు, పరిప్రశ్న వేస్తాడు. ఏమిటా 16 గుణంలో ఇప్పుడు తెలుసుకుందాం. సకల సద్గుణ సంపన్నుడు, సకల ధర్మములు ఎరిగినవాడు, శరణాగత వత్సలుడు, మాట తప్పనివాడు, నిశ్చలమైన సంకల్పము గలవాడు, సదాచార సంపన్నుడు, సకల ప్రాణులకు హితము చేయువాడు, సకల శాస్త్రాలు తెలిసినవాడు, సర్వకార్య ధురంధరుడు, తనను చూస్తేనే సంతోషం కలుగజేయటటువంటి వాడు, ధైర్యశాలి, క్రోధమును జయించినవాడు, శోభలతో విలసిల్లువాడు, అసూయ లేనివాడు, కోపం వచ్చిన రణరంగంలో దేవతలను సైతము భయకంపితులను చేయువాడు, కష్టకాలంలో తన బుద్ధిని, ధైర్యాన్ని, ధర్మాన్ని కోల్పోయేవాడు, పురుషోత్తముడు, 16 గుణములున్నటువంటి మహానుభావుడు నా కంటికి కనపడేలాగా ఇప్పుడు ఉన్నాడా అని నారద మహర్షిని వాల్మీకి ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నను విన్న నారద మహర్షి ఎంతగానో సంతోషిస్తాడు. ఆది కావ్యము రామాయణ రచన ప్రారంభం కావాలి, అందుకే వచ్చాడు జగద్గురువై, సద్గురువై వచ్చాడు నారద మహర్షి. ఆ ప్రశ్న విని ఎంతగానో సంతోషించిన వాడై, ఓ వాల్మీకి మహర్షి, నువ్వు చెప్పిన ఈ 16 గుణములు సాధారణ మనుష్యునిలో ఉండవు, అసాధ్యము, దుర్లభము. కానీ నువ్వు ఉన్నటువంటి కాలంలోనే నీ కంటికి కనపడేలాగా రామచంద్ర ప్రభువు దాశరథి ఉన్నాడయ్యా. ఆయనే కోసలాధిపతి, కోసల సింహాసనాన్ని అధిష్ఠించిన వాడు శ్రీరామచంద్ర ప్రభువు. ఆయనేనయ్యా ఈ 16 గుణములు ఉన్నటువంటి పురుషోత్తముడు అని చెప్తాడు. అలా చెప్పి నారద మహర్షి ఏం చేస్తాడంటే ఆ సంపూర్ణ రామాయణాన్ని సంక్షేప రామాయణంగా, సంక్షిప్తంగా 100 శ్లోకములలో పరిపూర్ణ రామాయణాన్ని, సంపూర్ణ రామాయణాన్ని ముఖ్యమైన ఘట్టములను వివరిస్తూ
100 శ్లోకాలలో పూర్తి చేస్తాడు. అంటే ఆయన ఏమని చెప్తాడంటే మనం విన్నాం దాని గురించి. దశరథ మహారాజు, ఇక్ష్వాకు వంశజుడైనటువంటి దశరథ మహారాజు కోసల రాజ్యాన్ని అయోధ్యను రాజధానిగా తీసుకొని పరిపాలిస్తున్నాడు. అటువంటి దశరథుడు పరమ ధర్మాత్ముడు. ఆయనకి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. వారికి 60,000 సంవత్సరాలు వచ్చినప్పటికీ పిల్లలు పుట్టరు. అప్పుడు దశరథుడు ఎంతగానో చింతిస్తుండగా ఋషుల యొక్క అనుగ్రహం చేత, వశిష్ఠుని యొక్క అనుగ్రహము, వామదేవ, జాబాలి, కాశ్యపుల యొక్క అనుగ్రహం చేత, ముఖ్యంగా ఋష్యశృంగ మహర్షి అనుగ్రహం చేత అశ్వమేధయాగము, పుత్రకామేష్టి చేయడం వల్ల పుట్టిన వారే శ్రీరామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు పుట్టారు. ఆ 4 పుత్రులు పరమ ధర్మాత్ములు, సకల వేద శాస్త్రములు ఎరిగిన వారు, ధనుర్వేదంలో నిష్ణాతులు. అటువంటి శ్రీరామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులకి దశరథుడు ఎంతగానో వారి యొక్క గుణగణములు చూసి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడు. అటువంటి దశరథునికి విశ్వామిత్రుని యాగరక్షణ కొరకు రామలక్ష్మణుని తీసుకొని వెళ్ళి, అప్పుడు వారి చేత మారీచుడు సుబాహుని సంహరించి మారీచుని మానవాస్త్రం పెట్టి కొట్టి 100 యోజనల దూరంలో పోయి పడేలాగా చేస్తాడు రాముడు. అలా చేసిన తర్వాత రామలక్ష్మణులు విశ్వామిత్రునితో కలిసి మిథిలా నగరానికి వెళ్తారు. అక్కడ శివధనుర్భంగం చేసి సీతారామ కళ్యాణం జరుగుతుంది. ఆ తరువాత రాముని పట్టాభిషేకం చేయాలని దశరథుడు సంకల్పించినప్పటికీ కైకేయి మాత మందర చేత ప్రేరేపింపబడి ఆ యొక్క వరములను అడ్డుపెట్టి దశరథుని సత్యం చేత బంధించి రాముని 14 సంవత్సరాలు వనవాసానికి, భరతునికి పట్టాభిషేకం చేయమని కోరగా, సత్యానికి కట్టుబడిన దశరథుడు రాముని అరణ్యవాసానికి పంపగా సీతా లక్ష్మణ సహితుడై రాముడు అరణ్యవాసానికి వెళ్తాడు 14 సంవత్సరాలు. అలా వెళ్ళిన రాముడు మొట్టమొదట గంగా తీరాన్ని దాటి తన యొక్క భరద్వాజ మహర్షి ఆశ్రమాన్ని చేరుతాడు. భరద్వాజ ఆశ్రమాన్ని చేరి అక్కడ వారి యొక్క అనుజ్ఞ చేత చిత్రకూటంను చేరుతాడు. చిత్రకూటంలో అక్కడ ఆయన నివాసం ఉన్న సమయంలో దశరథుడు శ్రీరాముని విడిచిపెట్టి ఉండలేక ఆయన యొక్క శరీరాన్ని విడిచిపెడతాడు. అప్పుడు భరతుడు వచ్చి తండ్రి యొక్క మరణం తెలిసి ఎంతగానో దుఃఖించి వారి మాత అయినటువంటి కైకేయి యొక్క వరములను తెలుసుకొని ఎంతగానో కోపోద్రిక్తుడై, నాకు ఈ రాజ్యం వద్దు, ఈ రాజ్యానికి రాజు రాముడు, నేను రామదాసుని అని చెప్పి అరణ్యానికి ఆయన వెళ్ళి రాముని యొక్క ఎంతగానో ప్రాధేయపడతాడు. రాముని దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడినప్పటికీ రాముడు తండ్రిని సత్యమును నిలపడానికి నేను 14 ఏళ్ళు వనవాసం చేసి తీరుతానని చెప్పగా, వశిష్ఠుని యొక్క ప్రేరేపణ చేత రాముని యొక్క పాదుకల్నే సింహాసనంపై పెట్టి 14 ఏళ్ళు రాముని యొక్క ప్రతినిధిగా పరిపాలించమని చెప్పగా, వెంటనే దానికి అంగీకరించినట్టు భరతుడు నందిగ్రామం నుంచి 14 ఏళ్ళు రాముని యొక్క పాదుకల్ని సింహాసనం మీద పెట్టి రాజ్యమును రాముని యొక్క ప్రతినిధిగా పరిపాలిస్తుంటాడు. అప్పుడు రాముడు ఆ యొక్క చిత్రకూటాన్ని విడిచిపెట్టి దండకారణ్యంలోకి వెళ్ళి అక్కడ అగస్త్యుణ్ణి, సుతీక్ష్ణుణ్ణి, అగస్త్య సోదరుడైనటువంటి సుదర్శన మహర్షిని, శరభంగ మహర్షిని, ఎందరో ఋషులను కలుసుకుంటాడు. అలా కలుసుకొని అక్కడి నుంచి వారి నుంచి దివ్య అస్త్ర శస్త్రములను సంపాదించి అక్కడి నుండి వారు పంచవటికి చేరగా, దండకారంలో ఉన్నటువంటి పంచవటిని చేరినప్పుడు శూర్పణఖ వచ్చి వారు శ్రీరాముని కామించగా లక్ష్మణుడు తన యొక్క ముగ్గు చెవులను కోయగా శూర్పణఖ వారి యొక్క అన్నలైనటువంటి ఖరదూషణాదులను ప్రేరేపించి రామునిపైకి యుద్ధానికి పంపిస్తుంది. అప్పుడు రాముడు కేవలం 1:12 నిమిషాల్లో 14,000 మంది రాక్షసులను సంహరిస్తాడు. ఈ విషయానికి ఎంతో కోపాన్ని పొందినటువంటి శూర్పణఖ వెళ్ళి తన అన్న అయినటువంటి రావణాసురునికి చెప్పగా, రావణాసురుడు మారీచుని యొక్క సహాయంతో సీతాపహరణం చేస్తాడు. సీతాపహరణం చేయడం వల్ల ఎంతగానో బాధపడిన రాముడు సీతాన్వేషణకై లక్ష్మణునితో కలిసి దండకారణ్యంలో నడుస్తూ ఉండగా
కబంధుడనే ఆ రాక్షసుని సంహరించగా శాప విముక్తుడైనటువంటి కబంధుడు రామునికి మార్గము చూపిస్తాడు. నువ్వు వెళ్ళి శబరిని కలుసుకో, శబరి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి సుగ్రీవునితో మైత్రి చెయ్యి, ఆయన సహాయం చేత నువ్వు సీతమ్మను అన్వేషించగలవు అని చెప్పగా రాముడు శబరిని కలుసుకొని అక్కడ నుండి మనకు నిరంతర పూజ్యుడు, నిరంతరము నామస్మరణ చేస్తున్నాము ఆయనే హనుమంతుడు. ఆయన యొక్క శ్రీరామ హనుమ సంవాదం జరుగుతుంది. ఆ సంవాదం తర్వాత హనుమంతుని యొక్క ప్రేరణ చేత రాముడు సుగ్రీవునితో మైత్రి చేసుకొని సుగ్రీవుని యొక్క కష్టాన్ని తెలుసుకొని వాళ్ళని సంహరించి సుగ్రీవునికి కిష్కింధ రాజ్యాన్ని ఇస్తాడు శ్రీరామచంద్ర ప్రభు. ఆ తర్వాత సుగ్రీవుడు శ్రీరామునికి వానర సైన్యంతో సహాయం చేస్తానని మాట ఇచ్చి దక్షిణ దిక్కుగా అంగదుని యొక్క ఆధ్వర్యంలో, ఆయన యొక్క అధినాయకత్వంలో సీతాన్వేషణకై వెళ్తుండగా వారు 100 యోజనాల సముద్రాన్ని చూసి ఎంతగానో చింతిస్తుండగా జటాయు యొక్క సోదరుడైన సంపాతి యొక్క సూచన మేరకు సీతమ్మ లంకలో ఉంది, అశోకవనంలో ఉన్నటువంటి శింషుపా వృక్షం కింద ఉంది అని తెలియజేయగా మనకు బ్రహ్మ యొక్క పుత్రుడైనటువంటి జాంబవంతుని యొక్క ప్రేరణ చేత శాప విముక్తుడైనటువంటి హనుమంతుడు 100 యోజనముల సముద్రాన్ని గడిచి ఆవలి ఒడ్డుకు చేరి సీతాన్వేషణ చేసి సీతమ్మను కలుసుకొని శ్రీరాముడు ఇచ్చినటువంటి ఆనవాలైనటువంటి శ్రీరామనామం ఉన్నటువంటి ఉంగరాన్ని సీతమ్మకిచ్చి సీతమ్మ ఇచ్చినటువంటి చింతామణి చూడామని స్వీకరించి రావణునికి మంచి మాటలు చెప్పి వినకపోయేసరికి లంకను దహించి తిరిగి మళ్ళీ 100 యోజన సముద్రాన్ని దాటి యువతలికి వచ్చి చూడబడిన సీతమ్మ అని శ్రీరామునికి చెప్పగా శ్రీరాముడు నీలుని యొక్క ఆధ్వర్యంలో, నీలుడు వానరసేనకు అధిపతిగా ఉండగా ఆ యొక్క వానరసేనతో సముద్రానికి చేరి నలుని యొక్క సాయంతో శ్రీరామ సేతువును కేవలం 5 రోజులను నిర్మించి లంకకు చేరి రావణ సంహారం చేసి విభీషణునికి పట్టాభిషేకం చేసి తిరిగి వచ్చి భరద్వాజ మహర్షిని కలుసుకొని ఆ తర్వాత నందిగ్రామంలో ఉన్నటువంటి భరతుణ్ణి కలుసుకొని అక్కడి నుంచి సీతారామ లక్ష్మణులు అయోధ్యకు చేరుకొని సీతారామ పట్టాభిషేకం జరిగింది. ఆ జరిగిన తర్వాత 11,000 సంవత్సరాలు శ్రీరాముడు ఈ భూమిని పరిపాలించాడు. దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చ 11,000 సంవత్సరాలు ఈ భూమిని పరిపాలించి రాజ్యం అంటే రామరాజ్యము, ధర్మబద్ధంగా ఎవరైనా పరిపాలిస్తే రామరాజ్యం అని అంటాం తప్ప మరొక పేరు పెట్టం. అంతటి ధర్మంగా పరిపాలించాడు రాముడు. ఎన్నో అశ్వమేధ యాగాలు, వాజపేయ యాగాలు, ఎన్నో కోట్ల గోవులను దానం చేశాడు. ఆయన రాజ్య పరిపాలన చేస్తుండగా అశుభమన్న మాటకు తావే లేదు. అంతటి వైభవోపేతంగా, ధర్మబద్ధంగా, శాస్త్రబద్ధంగా ఈ భూమిని పరిపాలించాడయ్యా రాముడు. ఆయన ఇప్పుడు పరిపాలిస్తున్న కాలంలోనే నువ్వు ఉన్నావు అని నారద మహర్షి సంక్షిప్తంగా 100 శ్లోకముల్లో రామాయణాన్ని వాల్మీకి మహర్షికి వివరించారు. తరువాత ఏం జరిగినది, వాల్మీకి మహర్షి ఎప్పుడు రచన ప్రారంభించాడు, ఎవరి వల్ల ప్రారంభించాడు, ఎవరి అనుగ్రహం చేత వాల్మీకి ఆది కావ్యమై లోక ప్రసిద్ధమైంది, దీని గురించి మనము తరువాతి భాగంలో తెలుసుకుందాము. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.